ఆ మహిమ కలిగిన దేవుడు, ఆ శక్తివంతుడైన దేవుడు ఒక చిన్న గర్భములో, దేంట్లో ఒక చిన్న గర్భములో ఆకాశమున సింహాసనం అన్న దేవుడు, భూమి నా పాదపీఠం అన్న దేవుడు, పరిశుద్ధ దూతలతో నిత్యము స్తుతించబడుతున్న దేవుడు, సర్వోన్నతమైన దేవుడు ఈ భూమి మీదకి రావడానికి, ఒక చిన్న గర్భాన్ని ఎంచుకోవడానికి, ఒక శరీరాన్ని ఎంచుకోవడానికి, రక్త మాంసములు ఎంచుకోవడానికి, ఎంచుకున్న శరీరాన్ని నలగొట్టడానికి, ఆ రక్త మాంసములన్నీ కూడా చీల్చబడడానికి, ఆ ప్రవాహంలాగా దారులుగా ఆ రక్తమంతా కాల్చబడడానికి ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు తనను తాను? ఆయన ఎందుకు అంగీకరించుకున్నాడు తనను తాను? ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు తనను తాను? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరికీ, ఎందరికమ్మా? ప్రజలందరికీ ఆయన జననం ఒక సువార్తమానముగా సంతోష కారణంగా ఉండడానికి ఈరోజు ప్రపంచమంతా సంతోషిస్తుంది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ సంబరాలు చేసుకుంటుంది. ఈరోజు కోట్ల మంది సంతోషిస్తూ ఉన్నారు. ఒక్కటే కారణం, దేవాది దేవుడు, దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభు అయిన వాడు తనను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. ఎవరి కోసం? అక్కడ ఏం చెప్పబడింది? మన కోసం. ఎవరి కోసం? మన కోసం, నా కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను రమ్మన్నా ఆయనని అన్నీ అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు? నేనేమైనా పిలిచాను ఆయన? ఎప్పుడో 2,500 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు అనుకుంటే అప్పుడు నేను ఉన్నానా? ఎప్పుడు? అప్పుడు నేను ఉన్నానా? నాకు తిప్పి కూడా నా వయసు 50 లేదు 60 లేదు అనుకోవచ్చు. అప్పుడు ఎప్పుడో వచ్చిన వాడు ఒకరు వచ్చుంటే నేనేమైనా రమ్మన్నానా? అప్పుడు వచ్చిన వాడు ఇప్పుడు నాకు ఎలా ఉపయోగపడుతుంది? ఆయన జననం మీకు ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది? ఆయనకి కారణ జన్ముడు. ఆయన కారణ జన్ముడు అని పేరు. ఏ జన్ముడు? కారణ జన్ముడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆ రోజు రాకుండా ఉంటే దేవాది దేవుడుగా, సర్వోన్నతులుగా, మహోన్నతమైన తేజస్సులో అక్కడే ఉంటే, ఆయన స్థానము, తండ్రి స్థానం విడవకపోయి ఉంటే ఇప్పటికీ నువ్వు రోజుకు 100 గొర్రెలు కోసినా, ఇప్పటికీ నువ్వు రోజుకు ఒక 500 కోళ్లు కోసి రక్తం చిలికించిన, ఇప్పటికీ ఎన్ని రకాల బలమైన లేత పశువులను అర్పించినా కూడా నీ పాపం నా పాపం పోదు. నీ పాపం నా పాపం పోదు. నేనెప్పుడు పాపం చేశాను అనుకుంటున్నాను కొంతమంది. నేనెప్పుడు? మనము జన్మ పాపులం, మనము కర్మ పాపులం. మన జన్మలో పాపం ఉంది.